ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కేంద్ర సహకార సంఘం బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల బాబులు విచ్చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆటో నడుపుకుంటూ కార్యక్రమానికి విచ్చేశారు. పిఠాపురానికి చెందిన 2012 మంది ఆటో డ్రైవర్లకు 3,01,80,000 రూపాయలు విలువ గల చెక్కును కూటమి నేతలు ఆటో డ్రైవర్లకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక ఆటో డ్రైవర్లని, వారిని పోలీసులు ఇబ్బంది పెట్టడానికి కుదరదని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోలీసులను హెచ్చరించారు. ఈరోజు మరి మారిన వాతావరణ పరిస్థితుల్లో మరి అది సామాన్యులు కూడా తిండి లేకపోయినాము. ఇంటిగా ఈ ఆటో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు ఆ రోజంతా ఎక్కువగా కష్టపడింది ఎవరంటే మీరే. ఈ కూటమి ప్రభుత్వం ఇంత విజయవంతం అవడానికి మెయిన్ భాగస్వామ్యం ఆటో సోదరులు అని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందాక చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా 7 గంటలకే తీసుకోమన్నారు తగ్గుమందు. ఓకే, కొంచెం లేట్గానే తీసుకోండి, డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నిటికి ఉంటేనే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని, ముఖ్యంగా పిఠాపురంలో అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. పిఠాపురంలో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఎవరు ఇబ్బంది పడతారు డైరెక్ట్గా ఉన్న నాయకుల దగ్గరికి చెప్తే కనుక మేము ఎన్నట్టు ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, పార్టిసిపేట్ చేసిన లాజర్ బాబు గారికి, తోలేటి శిరీష గారికి, తెలంగాణ శెట్టి గారికి, బీజేపీ కన్వీనర్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, గడా నాయుడు గారికి, వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.